పిఠాపురం అభివృద్ధికి మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన సాయం అందిస్తున్నారు. ఉపాసన దాతృత్వంతో పిఠాపురం నియోజకవర్గంలో పలు అంగన్వాడీ కేంద్రాలు నిర్మిస్తున్నారు. 109 అంగన్వాడీ కేంద్రాలను అపోలో హాస్పిటల్ సాయంతో నిర్మించారు. అగ్రహారంలోని 1వ వార్డులో అత్యాధునిక వస్తువులతో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గం రోజురోజుకు అభివృద్ధి చెందుతుందన్నారు. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పగానే ఆయనకి చాలా సంతోషంగా, మా అందరికీ సంతోషకరమైన విషయం ఏంటంటే ఆయన కూటమి ప్రభుత్వంలో ఒక వారధిగా ఉండి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తూ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆయన పదవిని 2 సంవత్సరాల్లో చాలా చక్కగా నిర్వహిస్తున్నారండి. ఆయన ఎంతటి ప్రజోపకారమైన కార్యక్రమాలు చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన కేంద్రం నుంచి నిధులు రాబడుతూ పిఠాపురం అభివృద్ధికి పాటుపడుతూ తన సొంత నిధులతో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, చాలా అంటే ఒక మానవతా దృక్పథం ఉన్న వ్యక్తిగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని మన మెగాస్టార్ చిరంజీవి గారు, అంటే కొణిదెల పవన్ కళ్యాణ్ గారి స్వయంగా అన్నగారైన శ్రీ చిరంజీవి గారి వాళ్ళ కోడలు ఉపాసన కొణిదెల గారు కూడా ముందుకు వచ్చి అపోలో ఫౌండేషన్ ద్వారా ఇక్కడ అంగన్వాడీ స్కూల్స్ ఇంచుమించు పిఠాపురం నియోజకవర్గంలో 109 అంగన్వాడీ స్కూల్స్కి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నాం అని చెప్పారండి. దాంట్లో ఒకటి మోడల్ అంగన్వాడీ స్కూల్ ఇప్పుడు పిఠాపురం టౌన్లో 1వ వార్డులో ఉందండి. అది చూడడానికి మేము వచ్చాము. ఇది చాలా బాగా కట్టారండి. అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ పిల్లలకి ఉన్నాయి. పిల్లలకు సంబంధించిన ఆహారం కానివ్వండి, వాళ్ళు ఆడుకోవడానికి కానివ్వండి, వాళ్ళు చదువుకోవడానికి కానివ్వండి, అన్ని రకాల వస్తువులు ఇక్కడ ఉన్నాయి. మీకు తెలుసు, ఒక దేశాభివృద్ధిని ఎప్పుడు కూడా మనకి మాత శిశు మరణాలు ఆ లెక్కలోనే చెప్తారు. అవి ఎంత తగ్గించుకుంటే మన దేశం అంత అభివృద్ధి చెందినట్టు. ఇప్పుడు ఈ అంగన్వాడీ స్కూల్లో మనకి గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి నెల తప్పిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి సరైన ఆహారం అందిస్తూ